అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం ముసలకుంట పోస్టు దిగువపల్లిలో రమణారెడ్డి అనేటువంటి రైతు 2023 సంవత్సరం జూలై 12వ తేదీన నేను బోర్ వేసుకున్నాను, నాకు ట్రాన్స్ఫరం కావాలనేసి ట్రాన్స్కో అధికారులకి లెటర్ కూడా పెట్టుకున్నాడు. దానికి సంబంధించి డీడీ కూడా దాదాపు 18,600 రూపాయలు ప్రభుత్వానికి కూడా చెల్లించాడు. కానీ 2023 సంవత్సరం నుంచి ఆ లోకల్లో ఉన్నటువంటి కరెంట్ ఆఫీసర్ల దగ్గరికి, మదనపల్లి ట్రాన్స్కో ఆఫీస్ దగ్గరికి ఎన్నిసార్లు తిరిగినప్పటికి కూడా ఈ రోజుతో కూడా ట్రాన్స్ఫరం రాలేదు. ఈ రోజు పరిస్థితి చూస్తుంటే వర్షాలు లేవు, వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోయేటువంటి పరిస్థితుల్లో రైతు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను అనుభవిస్తున్నాడు. ఇలాంటి సందర్భంలో బోర్లలో నీళ్లు ఉన్నాయి, ఏదో అరాకొరా ఉన్నటువంటి నీళ్ళకి కరెంట్ ఇస్తే ఆ ట్రాన్స్ఫార్మర్లు ఫిట్ చేస్తే మా పంట పొలాన్ని కాపాడుకుంటామని ట్రాన్స్కో అధికారుల చుట్టూ తిరుగుతున్న ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేమే స్వయంగా ఇక్కడ మదనపల్లి ట్రాన్స్కో ఆఫీస్ దగ్గరకు వచ్చాం. వచ్చి ఏఈ గారికి ఫోన్ చేసి అడిగాం. ఏఈ గారు ఏం చెప్తారంటే, ఇతని కంటే ముందు 24 మంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే ఈయనకి ఇవ్వగలుగుతాం, స్టాక్ పైన నుంచి రాలేదు అంటారు. మరి ఆఫీస్ లో అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ లో పోయి అడిగితే, మీరు 2023 సంవత్సరం అప్లై చేశారు, జూలై మాసంలో అప్లై చేశారు, అప్పుడు ఉన్నటువంటి నిబంధనల ప్రకారం మీరు డీడీ కట్టిన 15 రోజులకే ట్రాన్స్ఫరం ఇవ్వాలని అధికారులు చెప్తారు. మరి ఎవరిని నమ్మాలో అర్థం కానటువంటి పరిస్థితి. అధికారులు చెప్పేది కరెక్టా, లేదు ఫీల్డ్ పైన ఉన్నటువంటి లైన్ మ్యాన్ ఏఈ గారు చెప్పేది కరెక్టో అర్థం కానటువంటి పరిస్థితి. 2023 నుండి 2006 జూలై కూడా పూర్తి అయిపోతుంది. దాదాపు 3 సంవత్సరాలు పూర్తి అయిపోయినా ఈ రోజుకి కూడా రైతుకి ట్రాన్స్ఫరం రాలేదు. రైతు చెప్తున్నాడు, నేను 20,000 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చి కట్టాను, నాకు అప్పటికే ఆ బోర్కి దానికి సంబంధించినటువంటి మోటారు పైపులకి లక్షల రూపాయలు అప్పు తీసుకొని వచ్చి వాటికి పెట్టుబడి పెడితే ఈరోజు దాదాపు 10 లక్షల రూపాయలు నాకు వడ్డీకి నెల నెల దాదాపు లక్షల్లో వడ్డీ అయ్యింది. కానీ ఇప్పటి వరకు కూడా నేను బోరు కష్టపడి అప్పు సప్పు చేసుకున్నటువంటి బోర్ని రన్ చేసుకోవడానికి కూడా ట్రాన్స్ఫరం రాలేదంటే నేను ఈ పెట్టినటువంటి ఖర్చు అంతా నిరుపయోగంగా పోయింది, నా పంట పొలాలన్నీ కూడా వేస్ట్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఏఈ గారు కానీ, డిఈ గారు కానీ, ఎస్సీ గారు చుట్టూ తిరిగితే కూడా నాకు ట్రాన్స్ఫరం పెట్టేటువంటి పరిస్థితే కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక పక్క వర్షం లేదు, ఇంకో పక్క పంటలు ఎండిపోతున్నాయి, వడ్డీలు తెచ్చినటువంటి అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు ఇంట్ల దగ్గర వచ్చి కూర్చుంటున్నారు. నేను ఏ విధంగా కట్టాలని ఆవేదన కూడా గురవుతున్నారు. ఇప్పటికి కూడా మీరు ట్రాన్స్ఫరం పెట్టకపోతే మాకు ఆత్మహత్య తప్ప వేరే పరిస్థితి లేదు అనేది రైతు స్వయంగా చెప్పేటువంటి మాట. మేము కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా అధికారులను అడిగేది, 2023లో ట్రాన్స్ఫరానికి రైతు డబ్బు కడితే 3 సంవత్సరాలైనా ట్రాన్స్ఫరం తీసుకురాలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఈ వ్యవస్థ ఎవరి కోసం పనిచేస్తుంది? ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచి లైన్ మ్యాన్ నుంచి ఎస్సీ గారి వరకు ఎవరి కోసం ఉద్యోగాలు చేస్తున్నారో అర్థం కాదు. లక్షల రూపాయలు ఉద్యోగాలు తీసుకున్నప్పుడు ఈ ప్రాంతంలో ఇన్ని ట్రాన్స్ఫరాలు అప్లై చేశారు, ఇంతమంది రైతులు పెండింగ్ లో ఉన్నాయి, ఇన్ని ట్రాన్స్ఫరాలు రాకపోతే రైతులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉందని ప్రభుత్వ అధికారులకి, మీ పై అధికారులకి కనీసం రికమెండ్ చేసేటువంటి పరిస్థితి లేదా? మరీ దుర్మార్గం ఏమంటే, మీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లేదంటే ఎంపీలు లెటర్లు తీసుకొచ్చి పెట్టండి, మేము పైకి పంపిస్తాం, ట్రాన్స్ఫరాలు వస్తే ఇస్తామంటున్నారు. మరి ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళ లెటర్లు తీసుకొని వస్తే మీరు చేసేటప్పుడు మీరెందుకు అధికారులుగా ఇక్కడ ఉంటారు? అడ్మినిస్ట్రేషన్ మీరు కదా నడపాల్సింది. మీరు రాయండి, మా ఆఫీస్కి ఇన్ని అప్లికేషన్లు వచ్చాయి, ఇంతమంది డీడీలు కట్టారు, ఇన్ని లక్షల రూపాయలు ట్రాన్స్కో ఖజానాకి చేరింది, వాళ్ళకి రైతులు 3 సంవత్సరాల నుంచి ఈ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు, వాళ్ళకి ట్రాన్స్ఫరాలు ఇవ్వాలనేటువంటి కనీస ఇంకిత జ్ఞానం ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు లేదా అని మేము సిపిఐ పార్టీగా అడుగుతున్నాం. ఇప్పటికైనా ఈ పెండింగ్ లో ఉన్నటువంటి ఈ ట్రాన్స్ఫరాలను వెంటనే విడుదల చేయాలి. ఇలాంటి రైతులు ఈ రోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు ట్రాన్స్ఫరాలు కానీ ఇవ్వకపోతే కమ్యూనిస్టు పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా రైతుల తరఫున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా ట్రాన్స్కో అధికారిని హెచ్చరిస్తున్నాం.